నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడిన మురళి రాజాలను అరెస్ట్ చేసి 14 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పాత కేసులు ఉన్నాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన దొంగతనాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎఫర్ట్స్ చేశారు. దానిలో భాగంగా దర్గామెట్ట సీఏ అల్తాఫ్ హఫీజ్ గారి హుస్సేన్ గారి నాయకత్వంలో టీము వర్కౌట్ చేసి మనుబోలు మండలం పేడూరు గ్రామానికి చెందిన ఎల్లంటి మూలకృష్ణ అనే వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర నుంచి 9 బైక్స్ సీజ్ చేశారు. వాటికి సంబంధించి 5 కేసెస్లో దర్గామెట్ల కేసెస్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి. అది కాకుండా ఇందుకూరిపేట బిట్రగుంట పోలీస్ స్టేషన్లో కూడా 2 కేసులు నమోదైనాయి. ఇది కాకుండా ఇంకా 2 కేసెస్లో కంప్లైంట్స్ని ట్రేస్ చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి. మొత్తం 9 బైకులను కూడా సీజ్ చేసుకున్నారు. ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. అదేవిధంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మోటార్ సైకిల్ సంబంధించిన ఒక వ్యక్తి దువ్వూరు రాజా వనంతోపు సెంటర్ నెల్లూరు సిటీ ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 7 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 3 బైక్స్ సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదైనవి. మిగతా 4 సంబంధించి ఎఫ్ఐఆర్లు ఇంకా కట్టలేదు. కంప్లైంట్స్ ట్రేస్ అయిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇదే విధంగా ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ దొంగతనాలు ఉన్నాయో మోటార్ సైకిల్ దొంగతనాలు ముఖ్యంగా అవన్నీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.